ప్రముఖ తమిళ హీరో విశాల్ ఆరోగ్యంపై ఇప్పటికే చాలా కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆయన షూటింగ్స్కి దూరంగా ఉంటున్నారు. ఎప్పుడు ఫిట్గా ఉండే విశాల్ ఈ మధ్య సన్నగా పీలగా మారిపోయి వణుకుతూ కనిపించారు. దీంతో ఆయన ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజాగా మరోసారి విశాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న విశాల్ అక్కడే స్టేజ్ పై ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆయనకు ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టుగా సమాచారం. తమిళనాడులోని విల్లుపురం కువాకం కూతాండవర్ దేవాలయం ఉత్సవం సందర్భంగా తిరునంగైవుల అలకి పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు. ఈ సమయంలోనే స్టేజ్ ఎక్కిన కొద్దిసేపటికి స్పృహ తప్పి పడిపోయారు. అయితే ప్రాథమిక చికిత్స తర్వాత అనారోగ్యం నుంచి కాస్త తేరుకున్నారు విశాల్. ఆ తర్వాత ఆయన హాస్పిటల్కి బయలుదేరారు. విశాల్ ఒక్కసారిగా కుప్పకొనడంతో ఈ కార్యక్రమంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. అయితే గతంలో ఎంతో ఫిట్గా ఉండేటువంటి విశాల్ ఇప్పుడు ఇలా మారిపోవడానికి గల కారణాలు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఆయన ఏడాది జనవరిలో మదగజరాజా అనే సినిమా ప్రమోషన్లో పాల్గొన్నారు. అప్పుడు విశాల్ని చూసి అంతా షాక్ అయ్యారు. సన్నగా వణుకుతూ ఆయన కనిపించారు. దీంతో అతని ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు విశాల్ మళ్ళీ స్పృహ తప్పి పడిపోవడంతో ఆయన ఫ్యాన్స్ని మరింత షాక్కి గురి చేస్తోంది. అయితే ఆహారం తినలేకపోవడంతోనే విశాల్ స్పృహ కోల్పోయినట్టుగా వైద్యులు తెలిపినట్టుగా అయితే చెప్తున్నారు.